హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్. పొద్దున్నే అందరం అయితే స్నానాలు చేసామండి. నేనైతే 4:30కే దీపాలు అయితే ముట్టించేసానండి. ఫస్ట్ అయితే తులసి కోట ముందు ముట్టించిన తర్వాత నేనైతే గుడికి వెళ్ళానండి. ఎప్పుడు అట్లనే చేస్తా, ఫస్ట్ తులసి అమ్మవారి దగ్గర ముట్టించిన తర్వాతనే గుడికి వెళ్తాను. ఇక్కడైతే ముగ్గులు అయితే వేసేసానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మేము ముగ్గు వేయమండి. కాకపోతే ఇంకా దీపాలు పెట్టేటప్పుడు ముగ్గు అయిపోతే బాగుండదని చెప్పేసి అయితే తులసి చెట్టు ముందు వేసానండి. ఇక్కడ పువ్వులు అయితే తెంపుతున్నా. తులసి కోటనైతే మనం ఎంత మంచిగా అలంకరిస్తామో అంత మంచిదండి. కాకపోతే మేము ఆ రోజు ఇక బొట్లు పెట్టాము అంటే ముగ్గు ఏమో అని చెప్పేసి అయితే నేను ఎక్కువ ఏం చేయలేదండి. ముగ్గులు లేదంటే నాకు ఇల్లు నిండా ముగ్గులు నింపేసేదాన్ని. కాకపోతే ఆ రోజు ఓన్లీ అమ్మవారు తులసి అమ్మవారి ముందే వేశాను. నేను ఎప్పుడు కానీ మార్నింగే ముట్టిస్తానండి. అంటే ఎండ రాకముందే ముట్టియాలని చెప్పేసి అంటారు కదా, నేను ఎప్పుడు అట్లాగే ముట్టిస్తాను. కొంతమంది ఏంటంటే నైట్ కూడా ముట్టిస్తారు కదా, నేను ఎప్పుడు నైట్ ముట్టియలే. పువ్వులు అసలు పెట్టనీకి వస్తలేదండి. అమ్మవారు అయితే మాకు తులసి చెట్టు అయితే ఫుల్గా పెరిగిందండి. పెద్దగా ఉంటుంది, అసలు చెట్టు కిందికి గుణ పోనీయకుండా అయిపోయింది. కాకపోతే అందరు అంటున్నారు అంత పెద్దగా ఉండొద్దు, తీసేయండి తీసేయండి అని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు ధరిస్తలేదండి ఆ చెట్టు. తీసేయాలంటే మాకు ఎందుకో అర్థం కాదు. ఎప్పుడు మేము తులసి చిన్న చెట్టు పెట్టినా కానీ పెద్దగా అవుతుందండి. అందరేమో అంత పెద్దగా అయింది కదా, ఇరిసేయచ్చు కదా, ఇరిసేయండి ఇరిసేయండి. మా అత్తమ్మ వాళ్ళు అయితే తీసే అంత పెద్దగా ఉండొద్దు చెట్టు అని చెప్పేసి అంటుంది. కానీ మాకు అసలు తీయబుద్ధి కావట్లేదండి. ఇక్కడ వచ్చేసి అయితే ప్రమిదలు అయితే నేను నైటే చేసి పెట్టుకున్నా అండి. ఇక వత్తులు కూడా అన్నీ ఒక దాంట్లో వేసి మంచిగా ఇట్లా ఆయిల్ పోసాను. ఎందుకంటే నైట్ మంచిగా నానితే పొద్దున మంచిగా అన్నీ కాలుతాయి అని చెప్పేసి అయితే నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి. వచ్చి మా ఆయన పూజ కూడా కంప్లీట్ చేసేసాడండి. లోపల అంటే దేవుని రూమ్లో తను చేశాడు, నేనంటే ఇక బయట పనులు చూసుకున్నా అండి. మా కన్నయ్యతో అంత సెట్ కాదు, నేను ముట్టియాలన్నా కూడా అందుకని చెప్పేసి తననే ముట్టి అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి ముట్టించాడు. ఇక్కడ ఏమనుకోకండి, తను వచ్చేసి అయితే అట్లనే పచ్చిబట్టల మీదనే పూజ చేస్తాడు. ఇక ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ పొద్దున తెల్లారుతుందేమో అని చెప్పేసి నేనైతే సర్లే ఇట్లే ముట్టించేసి అంటే తను కూడా అట్లే ముట్టిస్తున్నాడండి. అయితే వెలిగించేస్తున్నాడండి. ఖచ్చితంగా కార్తీక పౌర్ణానికి ఉసిరి దీపం కూడా వెలిగియాలని చెప్పేసి అంటారు కదా అండి. అట్లా అని చెప్పేసి అయితే తలా ఒకటైతే మేము ఉసిరి దీపం కూడా వెలిగించామండి. ఈసారి అయితే నేను 3 కట్టెలు పెట్టానండి. మా ఆయన ఒకటి చేశాడు, నేను ఒకటి ముట్టించాను. మా పిల్లల చేత కూడా ఒక కట్ట అయితే వెలిగించానండి. ఎందుకంటే వాళ్ళ చేత కూడా ముట్టిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఈసారి అయితే నేనైతే అట్లా వాళ్ళ చేత కూడా అంటించానండి. పోయినసారి అయితే ఏం చేయలేదు, వాళ్ళ చేత కూడా పూజ చేయించాను. ఎందుకంటే పొద్దున్నే లేవరు, ఈసారి అయితే ఖచ్చితంగా లేపాలి అని చెప్పేసి అయితే లేపాను. మా కన్నయ్య కూడా చూడండి అస్సలు వాడైతే కిందికి దిగడండి, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. ఈ పొద్దున్నే కదా పాపం వాడిని కూడా ఇబ్బంది పెట్టాను. పోయినసారి అయితే నా కడుపులో ఉన్నాడండి. అప్పటికి 7 months అనుకుంటా. మా ఆయననే చేశాడు. అంటే ప్రెగ్నెంట్తో ఉంటే పూజలు చేయొద్దు అని చెప్పేసి అంటారు కదా, నేనేం చేయలేదండి. పోయినసారి గుడికి కూడా వెళ్ళలేదు. అంటే కొంతమంది వెళ్తారు కానీ కొంతమంది వెళ్ళరు. అసలు వెళ్ళకుండా ఉండడమే బెటరు. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పట్టించాలి కదా. పిల్లలైతే ఇక్కడ వెలిగిస్తున్నారండి. వాళ్ళ చేత కూడా ఉసిరి దీపం అయితే వెలిగించాను. ఇంకా పొద్దున్నే ఇప్పటికైతే 4:30 అవుతుందండి. 4:30కి అయిపోగానే మళ్ళీ ఇంట్లో పిల్లల్ని ఇట్లా రెడీ చేసుకొని 5కి అట్లా గుడికి అయితే వెళ్ళామండి. గుళ్ళో కూడా ముట్టించాను. 3కే లేసామండి మేమైతే అలారం పెట్టుకొని. నైటే పడుకునేసరికి 12 అయింది. ప్రమిదలన్నీ చేసుకున్నా. మళ్ళీ ఆ ఒత్తులు ఇట్లా అవన్నీ మళ్ళీ లెక్క పెట్టుకొని 3 కట్టలు డివైడ్ చేసి పెట్టేసరికి నైట్ 12 అయిందండి. మళ్ళీ పొద్దున్నే 3 లేసాను. ఎందుకంటే ఇక పొద్దున్నే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ లేట్గా లేస్తే పని కాదని చెప్పేసి అయితే పొద్దున్నే లేచి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే లేట్ అయిందనుకో నైట్ నుండే ఇంకా టెన్షన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ముట్టిస్తామో, అసలు ఏ టైం అవుతుందో, మళ్ళీ ఈసారి చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, అసలు నాకు పని సెట్ అవుతుందో కాదో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడ్డా అండి. ఇంకా అవి ముట్టించినాక అయితే ఇక గుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా రిలీఫ్ అయిపోయిందండి. ఎందుకంటే టైంకు కంప్లీట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా ఉండే. మా కన్నయ్య కూడా చాలా సపోర్ట్ చేశాడు, నా బంగారు కొండవాడు. ఏం ఏడవలేదండి. వాడు కూడా పొద్దున్నే పాపం స్నానం చేయించాను, మంచిగా సైలెంట్గానే ఉన్నాడు. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంకా పిల్లలు కూడా అదే ఉసిరి దీపాలు అయితే పెడుతున్నారండి. అంటే ఇంటి ముందు కూడా పెట్టుకోవాలండి మనము దీపాలు పొద్దున్నే.
ఇక్కడ ఉసిరి దీపం అయితే ఉసిరి దీపం పొగ అనేది ఇంట్లోకి పోవాలట అండి. ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అట్లా పోతుందంట. అది చాలా మంచిదంట. నేను విన్నాను, అంటే పూజ చెప్తే విన్నాను. అందుకని చెప్పేసి అయితే ఇంటి ముందు పెట్టించానండి వాళ్ళ చేత నేను. ఉసిరి దీపాలు పొగ అనేది లోపలికి పోతే మంచిదంట. పిండి దీపాలు అంటే అవి ప్రమిదలు చేశాను కదా అండి, అవి 21 ఏమో పెట్టానండి. అంటే ఇన్ని అని చెప్పేసి లెక్క ఉంటుందట. నేను కూడా కనుక్కొని అట్లా చేశానండి. పోయిన సంవత్సరం కూడా అంటే నేను అప్పుడే చేశానండి. నాకు అంత ఐడియా లేదు పిండి ప్రమిదల మీద. అంటే నేను కొంచెం ముట్టించే ముందే పిండి ఇట్లా పిసుకొని చేశాను. కాకపోతే అట్లా చేయొద్దని మళ్ళీ నేనైతే తెలుసుకున్నాను అండి. అట్లా చేస్తే ఏంటంటే మనం ఎంబడే పచ్చిదాని మీద మళ్ళీ హీట్ పెడుతుంది, పగులుతుంది కదా అండి. అట్లా పోయినసారి నాకు అట్లా అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయిపోయినా. అందుకని చెప్పేసి అయితే ఈసారి అయితే నేను నైటే మంచిగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండి. కొంచెం మంచిగా అనిపించిందిలే. ఎందుకంటే మనం చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ అయిందనుకో చాలా అంటే చాలా అసలు ఆ ఇయర్ మొత్తం అదే అనిపిస్తుంది, అయ్యో ఎందుకు ఇట్లా చేశానని చెప్పేసి. ఈసారి అయితే కొంచెం మంచిగా అనిపించిందండి, ప్రశాంతంగా టైంకి అన్నీ చేసేసుకున్న. పిల్లలైతే ఇక పొద్దున్నే అట్లా చిచ్చుబుడ్డీలు అయితే కాల్చారండి. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. ఇక మనం ఏమంటాం, ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే ఇక మా కన్నయ్యని కూడా రెడీ చేశాను, బొట్టు ఇట్లా పెట్టేసి ఇక గుడికి అయితే వెళ్ళిపోయామండి. రెడీ అయ్యాము, అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నామండి. మాకైతే దగ్గరలోనే ఉంటుందండి శివాలయము. టెంపుల్ వచ్చేసి అయితే పెద్దగానే ఉంటుందండి. ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము మేము. మేము వెళ్ళేసరికి అప్పటికే పబ్లిక్ అయితే వచ్చేసారండి, ముట్టించారు కూడా. ఇంకా అంటే ఇప్పుడే కొంచెం కొంచెమే ఉన్నారు, అంత ఎక్కువ ఏం లేరు. మాకు ప్రదక్షిణ వచ్చేసి అయితే మధ్యనే చేస్తారండి. అంటే టెంపుల్ చుట్టూ చేయరు, ఇటు సగం అటు సగం మధ్యలో వచ్చేసి అయితే అభిషేకం ఇట్లా చేస్తారు కదా, ఆ పాలు ఇట్లా అవి దాటొద్దని చెప్పేసి అయితే సగమే చేస్తారు. ఇక్కడైతే నేను అయితే స్టార్ట్ చేశానండి. దీపాలు వెలిగించిన తర్వాత నేనైతే గుళ్ళోకి దర్శనానికి వెళ్ళానండి. ఎప్పుడు అట్లే చేస్తారు. కొంతమంది ఏమో దర్శనం చేసి వచ్చిన తర్వాత చేస్తారు, కొంతమంది ఏమో ఫస్ట్ దీపాలు వెలిగించిన తర్వాత దర్శనం చేస్తారండి. నేనైతే ఇక్కడైతే ముట్టిస్తున్నా. ఇవి వచ్చేసి అయితే ఏదో ఫ్లవర్స్ అంటారండి. అంటే అవి కింద పడితేనే మనం తీసుకుపోయి శివుడికి పెట్టాలి అని చెప్పేసి అంటారు. అవి అయితే శివుడికి చాలా ఇష్టం అంట. అవి కింద రాలితేనే పెట్టాలి అని చెప్పేసి అంటున్నారండి. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే నేనైతే చాలా వరకు వింటున్నా. కాకపోతే నేను ఎప్పుడు పెట్టలే అండి. శివాలయంలో కూడా ఈ చెట్టు ఉంది, కాకపోతే నేను ఎప్పుడు పెట్టలే. ఈసారి సర్లే పెడదామని చెప్పేసి అయితే కింద పడ్డే కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నా అండి. మనము పూజ చేసేటప్పుడు అలంకరణ ఎంత మంచిగా చేస్తే అంత మంచిదండి నిజంగా. అంటే బొట్లు కానీ పువ్వులు కానీ నాకైతే అది ఎందుకో చాలా ఇష్టము అట్లా చేయడము. ఇంట్లో పూజ చేసినా కూడా అంతే. అంటే అలంకరణ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇట్లా చేయడము. మన ఇంట్లో కూడా అంతే అండి, ఎంత లేట్ అయినా కానీ అలంకరణ నాకు నీట్గా నిండుగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి పూజ చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన అన్ని హెల్ప్ చేస్తున్నాడండి, మంచిగా అన్ని అందిస్తున్నాడు. మనం ఏ పూజ చేసినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే మంచిదట అండి. పూజలో కూడా మంచి ఫలితం ఉంటుందంట, అట్లనే చేసుకోవాలంట. ఏదైనా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పూజ చేసుకుంటే చాలా మంచిదట అండి. ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఇల్లు మంచిగా ప్రశాంతంగా ఉంటుందంట. కానీ పూజ చేస్తే మంచిదే అండి, దేవుడి సేవ చేసుకుంటే మంచిదే కదా. దీపాలు ముట్టించుడు అయితే కంప్లీట్ అయిపోయిందండి. లోపటైతే దేవుని దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత బయట చుట్టుపక్కల అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, సరస్వతి, అయ్యప్ప, లక్ష్మీమాత, సుబ్రహ్మణ్య స్వామి, చాలా దేవుళ్ళు ఉంటారని ఒక్క గుడిలోనే చిన్న చిన్న గుళ్ళు కట్టి ఇట్లా విగ్రహాలు పెట్టారు. మంచిగా అందరు దేవుళ్ళని అయితే మంచిగా మొక్కుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అనిపించిందండి. పూజ అయితే కంప్లీట్గా సక్సెస్ చేసుకున్నా అని చెప్పేసి చాలా సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయితే చేసేసానండి. లోపలికైతే ప్రశాంతంగా అనిపించింది. శివయ్య దర్శనం అయితే చేసేసుకొని హ్యాపీగా మంచిగా ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చి అందరు దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నా అండి. మంచిగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి అయితే గణపయ్య గుడి అండి. ఇట్లా అన్నీ మంచిగా చిన్న చిన్న గుళ్ళు పెట్టి అలానైతే విగ్రహాలు అయితే పెట్టారండి. ఇటు వెనకాల గణపయ్య ఉంటాడు అండ్ లక్ష్మీమాత, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటాడండి. ఇక్కడ వచ్చేసి మా నాని తోటి అయితే
మా నానితోటైతే ఇక్కడ దీపం అయితే ముట్టిస్తున్నా అండి. వాడైతే అస్సలు చేయడండి. మా చిన్న అయితే మంచిగా చేస్తాడు పూజలు. వాడు రోజు స్నానం చేయగానే దేవుని రూమ్లో పోయి మొక్కుకొని మంచిగా బొట్లు పెట్టుకుంటాడు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద ఆయనకు అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. స్నానం చేసిందంటే అసలు దేవుని రూమ్లకే పోడండి. అసలు ఎప్పుడు చేయడు, మొక్కడు. అందుకని చెప్పేసి సార్ నువ్వే ముట్టియాలరా అని చెప్పేసి అంటే అతి కష్టంగా ముట్టిస్తున్నాడు. చూడండి వాడు అసలు ఎందుకు మమ్మీ నాకు ఇవన్నీ చెప్తున్నావు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇది వచ్చేసి అయితే అయ్యప్ప టెంపుల్ అండి. ఎప్పుడు డోర్ తీయరు, ఎప్పుడు డోర్ వేసే ఉంటుంది. ఇక్కడైతే మెట్లు అట్లా ముందు పెట్టారు. మంచిగా పడి పూజలు కూడా జరుగుతాయండి ఇక్కడ. ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్పకు బాగా చేస్తారు కదా, మాలలు వేస్తారు కదా. ఈసారి అయితే మా నాన్న వాళ్ళు కూడా మాల వేసుకున్నారండి. మా చిన్నన్న వేసుకున్నాడు, మా నాన్నయ్య కూడా వేసుకున్నాడండి మాల. మంచిగా నేనైతే ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగించానండి అయ్యప్పకి. ఇక్కడ వచ్చేసి అయితే రాళ్ళ చెట్టు అండి. ఇక్కడ కూడా ప్రదక్షిణలు అయితే చేసామండి. అప్పటికి 6:30 ఏమో అవుతుంది టైము. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది పూజ. ఇది ఒక్క దగ్గర అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా దీపాలు వెలిగించాను మంచిగా. అన్నీ ఇట్లా ఒక దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుందండి గుళ్ళు. మాకైతే ప్రతిసారి మంచిగా సెలబ్రేట్ చేస్తారండి. ఏ పండుగ అయినా ఇలా పూజలు అయితే మంచిగా అవుతుంది. పడి పూజ కూడా చేస్తారండి ఈ కార్తీక మాసంలో. మంచిగా శివరాత్రి అప్పుడు శివ కళ్యాణం చేస్తారు. మంచిగా అనిపిస్తుందండి. దగ్గరనే ఉంటుంది. ఇంకా ఏ పండగకైనా మంచిగా హాజరవుతాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే మా ఊళ్ళే అండి, మా గల్లీలో అందరం ఒకేసారి వచ్చాము. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. అందరి ఒకేసారి పూజ అయితే అయిపోయిందండి. అట్లా కొద్దిసేపు గుళ్ళో కూర్చోవాలి కదా అని చెప్పేసి అయితే కూర్చున్నాము. ఇంతే అండి. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.